హలో హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అలాగే మర్చిపోకండి. వ్యూస్ అయితే వస్తున్నాయి, లైక్స్ రావట్లేదు. లైక్స్ కూడా ఇస్తే ఇంకా బాగుంటుంది. షార్ట్స్కి అయితే వ్యూస్ దండిగా వస్తాయి, కానీ వీడియోస్కి రావట్లేదు. లాంగ్ వీడియోని కూడా సపోర్ట్ చేయండి. అలాగే ఇంకా ఛానల్ ముందుకు వెళ్తుంది. వీడియోలోకి వచ్చేస్తున్నాను. ఇదైతే సాటర్డే మెనూ లాగండి. మంత్రాలయంకి వెళ్తున్నాం మేమైతే. యాక్చువల్గా బైక్లో వెళ్దాం అనుకున్నాము బెంగళూరు నుంచి మంత్రాలయంకి. ఫస్ట్ టైం చూద్దాం ఎలా ఉంటుంది జర్నీ అన్నట్టు అనుకున్నాము. మా బాబు అయితే ఫస్ట్ రా అన్నాడు. మీరు వెళ్ళరండి మమ్మీ, నేను ఉంటానులే ఇంట్లో మా అమ్మ దగ్గర అన్నాడు. కానీ లాస్ట్కి మార్నింగ్ వెళ్ళే ముందు నేను వస్తాను మమ్మీ మీతో పాటు అన్నాడు. ఇంకేం తప్పదు కదా అన్నట్టు కార్లో వెళ్ళాము. మార్నింగ్ 4కి లేచాము. బైక్లో వెళ్ళాలని హ్యాపీగా తొందరగా వెళ్దాంలే అన్నట్టు. అనంతపురం మీద వెళ్ళాలి. అది అనంతపురం మా ఊరు కదా, అందుకే అలాగే రెస్ట్ తీసుకుని వెళ్దాంలే 2 hours అక్కడ అన్నట్టు అనుకున్నాము. కానీ అవ్వలేదు. కార్లో వెళ్ళాము లాస్ట్కి ఫైనల్గా. మార్నింగే 4 o'clock లేచాం కదా, ఇల్లంతా ఊడ్చుకొని క్లీన్ చేసుకుని అంతా తర్వాత పూజ చేసుకొని వెళ్దామని పూజ చేసాము. తర్వాత 6 o'clock అనుకున్నాము, అవ్వలేదు. 8 o'clock అయిపోయింది వదలడానికి. మా వాడు రెడీ అయ్యి అంతా రెడీ చేసుకొని వెళ్ళడానికి 8 o'clock అయిపోయింది. ఇంకా ఆ రోజు ఇంట్లో బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి బయట తినేసి వెళ్దాంలే, లేట్ అయిపోతుంది ఇక్కడికి అన్నట్టు అన్నారు. సర్లే అన్నట్టు చేసేందుకులే అన్నట్టు వెళ్ళాము మేము కూడా. ఇంకా బయటే దారిలో తినేసి వెళ్దామనిలే అనుకున్నాము. ఇంకా బెంగళూరులోనే తినేసాము. అక్కడ కూడా 1 hour అయిపోయింది లేట్. ఆల్మోస్ట్ బెంగళూరు వదలడానికి 10 o'clock 10 అయిపోయింది టైం అయితే. ఇంకా స్టార్ట్ చేసాం జర్నీ. వెళ్ళే రూట్లోనే అనంతపూర్ వస్తుంది కదా మా ఊరు. ఇంకా అందుకే అక్కడ లంచ్కి అక్కడ వెళ్దామని మా నాన్న వచ్చి వెళ్ళండి లంచ్ ఇక్కడే చేసి వెళ్ళండి అన్నాడు. ఇంకా అందుకే అనంతపూర్లో స్టాప్ చేసాం ఒక 2 hours. మా నాన్న వెళ్ళేపటికే లెమన్ రైస్ చేసి పెట్టాడు. ఎందుకు మా నాన్న చేశాడని చెప్తున్నానంటే నాకు అమ్మ లేదు, అందుకే నాన్న ఉన్నారు. నాన్న ఊర్లోనే ఉంటాడు అక్కడ అనంతపూర్లో. ఇంకా నాన్న కూడా మాట్లాడించినట్టు ఉంటుంది కదా అన్నట్టు వెళ్ళాము. వెళ్ళి మా నాన్న వెళ్ళేపటికే లెమన్ రైస్ చేసి పెట్టాడు, తినేసాం. అక్కడ 1 hour ఉండేసి అనంతపూర్లో ఇంకా వదిలేయమండి. అనంతపూర్ నుంచి మంత్రాలయంకి వెళ్ళాలి కదా అన్నట్టు మంత్రాలయంకి వెళ్ళి రీచ్ అయ్యేపటికే మాకు 6:30 అయిపోయింది రూమ్కి వెళ్ళడానికి. మాకైతే టెంపుల్లో రూమ్స్ దొరకలేదు. టెంపుల్ వాళ్ళవి చూసాము, 1 week ముందే చూసాము, దొరకలేదు. మరి మా ఆర్యవైశ్య చౌటరీ అని అందులో కూడా చెక్ చేసాము, లేవు. 15 days ముందే బుక్ చేయాలంటే అనే చోట్ల తెలియలేదు మాకు. ఇంకా అందుకే సపరేట్ గా ప్రైవేట్ రూమ్ బుక్ చేసాము. రూమ్ కి రీచ్ అయ్యేపటికే 6 o'clock అయిపోయిందండి. రూమ్ చెక్ ఇన్ చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకుని మరి తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాం. ఫ్రెష్ అప్ అయిన తర్వాత టెంపుల్కి వెళ్ళాము. 7 o'clock అయిపోయింది ఆల్మోస్ట్. మంత్రాలయంలో అయితే ఎవ్రీడే ఈవినింగ్ వచ్చేసి రథం లాగుతారు, ఎలిఫెంట్ రథము. ఆల్మోస్ట్ 1 hour అంటున్నా తెలిసి. అక్కడ టెంపుల్లో కూర్చొని కొద్దిసేపు తర్వాత దర్శనం కూడా చేసేసాము. రాఘవేంద్ర స్వామి దర్శనం కూడా అయిపోయింది. కొద్దిసేపు అక్కడే ఉన్నాం టెంపుల్లో. టెంపుల్ బయటకు వచ్చిన తర్వాత మేము యాక్చువల్గా పూజ చేపియాలని సర్వసేవ పూజ దానికోసమే వెళ్ళాము. మా అత్తమ్మ ఎందుకో మొక్కున్నారంట, అందుకోసమే వెళ్తున్నాము. వెళ్ళాలని ఎవ్రీ ఇయర్ అలా ఒక 11 years వెళ్ళాలని అనుకునిందంట, దానికోసం వెళ్తున్నాం అలా. నెక్స్ట్ డే వచ్చేసి సండే మార్నింగ్ 7 o'clock ఉంటాయి, స్టార్ట్ అవుతాయి పూజలు, సేవలు, సర్వసేవ అని. అందుకోసమే టికెట్ తీసుకోవడానికని వెళ్ళాము. అక్కడ టికెట్ తీసుకొని వచ్చిన తర్వాత బయటకు వచ్చేసాము. బయటకు వచ్చి ఇప్పుడు డిన్నర్ చేయాలి కదా, ఎలా అని చూస్తున్నాము. కొంచెం షాపింగ్ చేద్దాంలే అన్నట్టు చూసాము అలా. నేనైతే బ్యాంగిల్స్ తీసుకున్నాను. మా వాడు ఇంకా వదలడు కదా నాతో పాటు, అలాగే టాయ్స్ తీసుకున్నాడు వాడు, కార్స్ అన్నట్టు తీసేసుకుని తర్వాత మా చౌటరీ ఉండింది, ఆర్యవైశ్య చౌటరీ. అక్కడికే వెళ్ళి డిన్నర్ చేసాము నైట్. బయట ఏమంత ఫుడ్ ఏమంత బాగుండదు నాకు తెలిసి అక్కడ. తర్వాత రూమ్కి వచ్చి పడుకునేసామండి. సాటర్డే అయిపోయింది. నెక్స్ట్ డే సండే. ఆ రోజు రథసప్తమి రోజు అండి, సండే స్పెషల్ కదా. రథసప్తమి సండే వచ్చింది, సూర్యునికి ఇష్టమైన రోజు కదా. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయి రెడీ అయ్యి తర్వాత టెంపుల్కి అయితే వచ్చేసాము. సర్వసేవ పూజని. రష్ అయితే ఫుల్ ఉన్నారు, చాలా రష్ ఉన్నారు టెంపుల్ అయితే. మేమైతే సేవా టికెట్ తీసుకున్నాం కదా, అయినా కానీ మాకే ఫుల్ రష్ అనిపించేసింది. ఫ్రీ దర్శనానికి అయితే ఫుల్ బయట ఆర్చ్ దగ్గర రోడ్ దగ్గర వరకు ఉన్నింది టెంపుల్లో. క్యూ లైన్ ఫుల్ పెద్దగా ఉన్నింది లైన్ అయితే. మేమైతే వెళ్ళిపోయాం లోపల. పూజ అయితే స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ బయటకు వచ్చేపటికే మాకు 10 అయిపోయింది. అలాగే మరి రాఘవేంద్ర స్వామి దర్శనం కూడా ఒకసారి చేసేసుకున్నామండి. చేసేసుకున్న తర్వాత మరి ప్రసాదం తీసుకోవడానికి మా హస్బెండ్ అయితే ఒక 1 hour నిలబడ్డారు క్యూ లైన్లో. ఫుల్ రష్ ఉండింది అక్కడ. మేము పూజ చేపించాం కదా సర్వసేవ, దానికోసమే అక్కడే వాళ్ళే ఇస్తారు ప్రసాదం అన్నట్టు క్యూ లైన్లో నిలబడ్డారు మా హస్బెండ్ అయితే. ఆల్మోస్ట్ 1 hour అయిపోయింది అక్కడ క్యూ లైన్లో. రష్ ఫుల్ ఉన్నారు. ఒక టవాల్ ఇచ్చారు, ప్లస్ ప్రసాదం కూడా ఇచ్చారు. ఎక్స్ట్రా ప్రసాదం కావాలంటే కూడా ఇంకో చోట క్యూ లైన్లో నిలబడాలి. మినిమం 4-5 hours అవుతుంది. ఫుల్ రష్ ఉన్నింది. అందుకే ఇంకా ఎక్స్ట్రా మేమైతే తీసుకోలేదు, చాలే అదే ప్రసాదం కదా అన్నట్టు. ఆ రోజు రథసప్తమి కదా, రష్ అయితే ఫుల్ ఉన్నారు. అసలు చాలా జనాలు ఉండింది.
ఆ, నేను మంత్రాలయంలో ఇంత క్రౌడ్ ఎప్పుడు చూసినలేదు. ఫుల్ ఉన్న రష్ అయితే ఆ రోజు చాలా ఉండింది రష్. మేమైతే బయటకు వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ ఎక్కడ చేయాలని చూసాము. తర్వాత అక్కడే బండి మీద గొంతు పొంగనాలు వేస్తుండ్రి, అక్కడే తినేసాము నేను మా బాబు. అక్కడ ఆల్మోస్ట్ 1 అవర్ వెయిట్ చేసాము. అక్కడ కూడా రష్ ఉన్నారు. ఎందుకు ఇంత రష్ ఉన్నారని ఆమెను అడిగితే ఆమె ఈరోజు రథసప్తమి కదా, అందుకే ఈ 2 డేస్లో అలా ఉంటారు అంతే, తర్వాత మాకు ఖాళీగా ఉంటుంది, ఏమంత బిజినెస్ అవుతుంది, ఇప్పుడే మా బిజినెస్ అది ఇది అని మాట్లాడారు వాళ్ళైతే. ఇంకా మా హస్బెండ్ కూడా బ్రేక్ఫాస్ట్ చేయలేదు. అక్కడ మా హస్బెండ్కి నచ్చలేదు గుంత పొంగనాలు. తర్వాత ముందుకెళ్ళి ఇంకొక హోటల్ చూసాము అక్కడ. తర్వాత పులిహోర ఉన్నింది, పులిహోర తీసుకొని పులిహోర తిన్నాడు మా హస్బెండ్. అయితే రైస్ తిన్నారు. అయిపోయింది బ్రేక్ఫాస్ట్ అయితే. అయిపోయి తర్వాత రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుందామని కొద్దిసేపు మా హస్బెండ్ కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నారు. అక్కడ 1 అవర్ పడుకున్నారు, మరి డ్రై చేయాలి కదా అన్నట్టు కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నారు అక్కడ ఆల్మోస్ట్ 1 o'clockకి చెక్అవుట్ చేసాం. రూమ్ అయితే చెక్అవుట్ చేసేసి మరి స్టార్ట్ అయిపోయాం. మంత్రాలయం నుంచి రిటర్న్ బెంగళూరు రావాలి కదా, అందుకే స్టార్ట్ అయిపోయాము. ఊర్లోనే చూసుకున్నాం, కార్ అయితే పంచర్ అయిపోయింది. అక్కడే చేయించుకున్నాము, మంత్రాలయంలోనే పంచర్ చేయించుకుని మరీ స్టార్ట్ అయిపోయాము. రిటర్న్ రావాలి కదా. లంచ్ కూడా చేయలేదు ఆ రోజైతే. ఉన్న స్నాక్స్ అలా తీసుకెళ్ళాము మేమైతే, అవే తిన్నాం స్నాక్స్. మధ్యలో ఒక చోట బ్రేక్ ఇచ్చాము కాఫీ తాగడానికి. అక్కడ ఇంకా పన్నీర్ రోల్ తినేసాము. పన్నీర్ రోల్ తినేసి అలాగే కాఫీ తాగేసి మరి రిటర్న్ బయలుదేరామండి. అక్కడ ఒక 1/2 అవర్ అలా బ్రేక్ ఇచ్చాము. బ్రేక్ అయిన తర్వాత మరి వదిలాము రిటర్న్. అనంతపూర్ రీచ్ అయ్యేపటికి మాకు ఆల్మోస్ట్ 5:30 అయిపోయింది. అక్కడ వచ్చేసి అనంతపూర్లో మా నాన్న రైస్ తినండి చేస్తాను ఉండిపోండి అన్నాడు. మార్నింగ్ వెళ్దోర్లే, మండే వెళ్దోర్లే అన్నాడు. కానీ మా ఆయన వచ్చేసి వెళ్దాంలే అన్నట్టు వచ్చేసాము. ఇంకా అక్కడ మా నాన్న బొరుగులు చేసింది, ఆ బొరుగులు తినేసి మరి అక్కడ కాఫీ తాగేసి అక్కడ 1/2 అవర్ రెస్ట్ తీసుకొని రిటర్న్ బయలుదేరాం బెంగళూరుకి. మేము వదిలిన 6:37 అయింటుంది నాకు తెలిసి ఆల్మోస్ట్. మధ్యలో వచ్చేసి మెక్డానల్డ్స్ కనిపించింది. మా వాడు బర్గర్ కావాలన్నాడు. ఇంకా స్టాప్ చేసి అక్కడ బర్గర్ పన్నీర్ రోల్ తీసుకున్నాము. ఇంకా అలాగే కార్లోనే తినేసాము నైట్ డిన్నర్కి. ఆల్మోస్ట్ మాకు బెంగళూరు రీచ్ అవ్వడానికి 12 o'clock అయిపోయింది నైట్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.